ఎందుకంటే ఆ రోజు బన్నీవాస్ గారు అన్నది కరెక్టే. మీరు లాస్ట్‌లో కనుక చూసి లాస్ట్ సీన్ చూసి వెళ్ళిపోతారు కదా! వెళ్ళిపోయేటప్పుడు గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని తిట్టింది అంటే ఆలోచించాలి. లేదు అహా! తిట్టిందంటే ఓకే. మీరు మంచి బాయ్ ఫ్రెండ్ అని. అదే సైలెంట్‌గా వెళ్ళిపోయిందంటే ఆలోచించాలని చెప్పారు. అమ్మా! అనుకున్నా నేనైతే. సో లేదు. ఏంటి ఎలా ఉంటుంది? అంటే నో నాట్ లైక్ దట్. ఐ థింక్ ఎవ్రీ బాయ్ అండ్ ఎవ్రీ గర్ల్ హ్మ్. హూ విల్ వాచ్ దిస్ ఫిల్మ్ విల్ హ్యావ్ ఒక పర్స్పెక్టివ్ అనమాట. అండ్ ఆల్సో ఒక మంచి క్లారిటీ దొరుకుతుంది అనమాట రిలేషన్షిప్ గురించి. అండ్ వాట్ ఎవర్ ద సిచ్యుయేషన్ దే ఆర్ ఇన్, ఒక మంచి క్లారిటీ దొరుకుతుంది. అలా ఉండొచ్చు, లేకపోతే అలా ఉండలేదంటే రిలేషన్షిప్, దెన్ యూ గైస్ కెన్ హ్యావ్ అ కాన్వర్సేషన్ అనమాట. యూ గైస్ కెన్ సిట్ అండ్ టాక్ ఇట్ అవుట్. ఓహ్! అలాంటి ఒక సినిమా చాలా కొంచెం సీరియస్ సినిమానే. అండ్ ఆల్సో ఐ థింక్ ఈ సినిమా చూస్తుంటే యూ విల్ గెట్ కనెక్టెడ్ టు ఏదో ఒకప్పుడు నేను కూడా ఇలాంటి రిలేషన్షిప్లో ఉన్నాను, లేదంటే ఇప్పుడున్నాను, ఓకే. ఫీల్ అవుతారు. లేకపోతే ఎక్కడో విన్నాను ఇలాంటిది, నా ఫ్రెండ్ దగ్గర విన్నాను, మై ఫ్రెండ్ వాజ్ ఇన్ దిస్ టాక్సిక్ రిలేషన్షిప్ అన్నమాట. సో ఇలా జనరల్గా ఇలాంటి కొన్ని పర్స్పెక్టివ్లు వస్తాయి, కొన్ని థాట్స్లో వస్తాయి, అండ్ కొన్ని క్లారిటీ దొరుకుతాయి. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ లవ్ స్టోరీ ఆర్ ఎనీథింగ్. ఇట్స్ లైక్ దెర్ ఇస్ అన్ ఈక్వేషన్ బిట్వీన్ అ ఫాదర్ అండ్ డాటర్ ఆల్సో. ఓకే. ఇట్స్ సంథింగ్ దట్ యూ కెన్ కమ్ విత్ అ ఫ్యామిలీ అండ్ వాచ్ ఇట్. అంటే ప్రెజెంట్ ఇప్పుడు జనరేషన్‌లో లవ్ అనేది నాకు తెలిసి చాలా ఎక్కడో రేర్‌గా ఉంది. చాలా షిప్స్ వచ్చినాయి. ఫ్లర్టేషన్‌షిప్, అంటే ఇంకా డిఫరెంట్‌గా వచ్చినాయి షిప్స్ అనేవి. సో, అంటే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌కి తగ్గట్టుగా ఏమన్నా ఇది ఉంటుందా స్టోరీ? అన్ని జనరేషన్కు తగ్గట్టుగా ఉంటుంది. అన్ని జనరేషన్స్. ప్రజెంట్ జనరేషన్కి, ప్రీవియస్ జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి, నెక్స్ట్ ఇంకొక జనరేషన్ 5 years తర్వాత కూడా ఈ సినిమా చూస్తే అప్పుడు కూడా కనెక్ట్ అవుతుంది. ఓహ్! ఓకే. సో మీకు అంటే రాహుల్ గారు మీకు స్టోరీ నరేట్ చేసినప్పుడు ఏదో ఒక పాయింట్ మిమ్మల్ని హిట్ చేసి ఉంటుంది డెఫినెట్లీ. చాలా పాయింట్లు అంటే మొత్తం స్క్రిప్టే కొట్టేసింది ఇలా మా మీద. సో టు కమ్ అవుట్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఇట్ టుక్ లిటిల్ టైమ్ ఫర్ మీ, బట్ ఇట్ ఈస్ రిటన్ వెరీ వెల్. లైక్ ఇట్ ఈస్ వెరీ వెల్ రిటన్ స్క్రిప్ట్ అండ్ ఇట్ ఈస్ రిటన్ వెరీ సెన్సిబుల్. సో మనకి ఆల్రెడీ చాలా ఫిలిమ్స్ అంటే లైక్ లవ్కి సంబంధించి చాలా వచ్చినాయి. లైక్ మన ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్జున్ రెడ్డి అవ్వచ్చు, డియర్ కామ్రేడ్ అవ్వచ్చు, ఇట్లా చాలా ఫిలిమ్స్ వచ్చినాయి. సో వాటన్నిటిని అంటే చాలా వరకు ఏంటంటే ఆ లవ్ కానీ లేకపోతే ఆ బాయ్ ఫ్రెండ్ చూపించే పాజిటివ్నెస్ అవ్వచ్చు, కేరింగ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ మూవీలో ఆ కంపేర్ చేయకుండా ఎంత డిఫరెంట్గా చూపించబోతున్నారు? పర్స్పెక్టివ్ డిఫరెంట్ అండి. పర్స్పెక్టివ్ ద డిఫరెంట్. హోల్ పర్స్పెక్టివ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ డిఫరెంట్. మనం ఎక్కడ నిల్చొని కథ చెప్తున్నామో అది వేరే. ఓకే. సో ఆ సినిమాకి ఈ సినిమాకి కంపారిజన్ అసలు కంపారిజన్ రాదు. కంపారిజన్ ఉండదు. వావ్.